పుష్ప 2 ఇది ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నారు. కానీ రిలీజ్లోపే దేవిశ్రీ ప్రసాద్ పేల్చిన మాటల తూటాలతో మ్యాటర్ మిస్ ఫైర్ అయ్యేలా ఉంది. బేసిక్గా సౌత్ హీరోల ఇష్యూస్ దొరికితే ట్రోలింగ్తో ఆడుకోవాలనుకునే యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ కావలసినంత సరుకు దొరికినట్లయింది. పుష్ప 2 రిలీజ్కి ముందే 100 కోట్లు రాబట్టాలనే ప్రచారాన్ని ఈసారి పుష్పరాజ్ తగ్గాల్సి వస్తుందన్న టాక్ ప్రచారమే డామినేట్ చేస్తుంది. ఒకవైపు కిసిక్ సాంగ్ మీద పబ్లిక్ టాక్ వీక్ అయిపోయింది, కానీ మిగతా పాటలు ట్రైలర్ బీజియం పేలాయి. విచిత్రం ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ని ట్రోల్స్ పొగుడుతున్నారు. పుష్ప 2 టీంకి కౌంటర్స్ పెంచారు. ఇదో విచిత్రమైన పరిస్థితి. ఇదే కొనసాగితే పుష్ప 2 వైల్డ్ ఫైర్ కాదు మిస్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ సౌత్లో ట్రోలింగ్ పెరిగింది, నార్త్ ఇండియాలో ట్రోలింగ్ షాక్ ఇస్తుంది. ఇంతకీ ఏం జరగబోతుంది? హ్యావ్ ఏ లుక్. దేవిశ్రీ మాటల తూటాలు పేల్చాడు. పుష్ప 2 విషయంలో నిర్మాతలకు దేవికి మధ్య వార్ నడుస్తోందన్న ప్రచారాన్ని నిజం చేస్తూ చెన్నై ఈవెంట్లో వివాదానికి వెల్కమ్ చెప్పాడు. పుష్ప 2ని ట్రోల్ చేసే యాంటీ ఫ్యాన్ బ్యాచ్కి కావాల్సినంత కంటెంట్ ఇచ్చి పాడేశాడు. సాంగ్స్ లేట్గా ఇస్తానని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేట్గా ఇస్తానంటారు, లేటుగా వచ్చానంటారు, కానీ నన్ను లేట్ చేసేలా బయట సిబ్బంది అడ్డుకుంటారు. ఇలా తను ఈవెంట్లో పేల్చిన మాటల తూటాలు మెల్లగా గ్రనైడ్స్గా మారాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్తో ఆటం బాంబుల్లా అవే మాటల తూటాలు మళ్ళీ పేలుతున్నాయి. అసలే పుష్ప 2 రిలీజ్ వాయిదా పడుతోందేమో, డిసెంబర్ 5కి డౌటే అంటూ బాలీవుడ్లో సౌత్ హీరోల్ని వ్యతిరేకించే బ్యాచ్ నెగిటివ్ కామెంట్స్ చేసింది. పవన్ ఫ్యాన్స్, మహేష్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా బన్నీ అంటే మండిపోయి ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ దేవర రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో చేసిన అదే అందుకు కారణం అంటున్నారు. వైసీపీకి సపోర్ట్ చేసి జనసేన, టీడీపీ బ్యాచ్కి మండేలా ప్రవర్తించిన బన్నీ ఆ తర్వాత సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్కి, అల్లు ఆర్మీకి జరిగిన వార్ ఇవన్నీ పుష్ప 2 మీద వాళ్ళంతా ఫైర్ అయ్యేలా చేస్తోంది. ఇలాంటి టైంలో దేవిశ్రీ ప్రసాద్ సీన్లోకి వచ్చి పుష్ప 2 నిర్మాతలకు పరోక్షంగా చురకలతో ఇచ్చిపడేశాడు. బన్నీకి సపోర్ట్ చేస్తూనే నిర్మాతలను వేసుకున్నట్టుగా దేవిశ్రీ ప్రసాద్ మాటలున్నా అది అల్లు అర్జున్ కూడా ఎఫెక్ట్ చేస్తోంది. ఎందుకంటే హీరోకి తెలియకుండా, తన పర్మిషన్ లేకుండా పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మరొకరితో కంపోజ్ చేయించాలనుకోరు. తమన్ అండ్ కోని రంగంలోకి దింపరు. అదే ఈ పుష్ప కుంపటికి కారణమైంది. మరి సినిమా అంటేనే సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. మరి దేవిశ్రీ అటాక్ని నెగిటివ్ శకునంగా ఫీల్ అవుతారు, లేదంటే దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్నే ఉంచేసి పుష్ప 2 కాంట్రవర్సీని కూల్ చేస్తారు. డిసెంబర్ 5న తేలబోతోంది. విచిత్రం ఏంటంటే దేవిశ్రీ తెలుగులో చెప్పిన డైలాగ్స్ని హిందీలో డబ్ చేసి మరీ బీటౌన్ యాంటీ బ్యాచ్ పుష్ప 2ని ట్రోల్ చేస్తోంది. ఇది ఇక్కడ సైడ్ ఎఫెక్ట్.